ఫీజెస్ అంటే మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండేలాగా. నేనైతే చిన్నప్పుడు అయితే సేమ్ ఇలాగే ఉండేవాడిని, ఏమీ తెలియదు నాకైతే. ఈడే నేను క్లాస్ రూమ్ లో కంటే ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గరికి ఎక్కువ ఉండేవాడిని. నాకు నేర్పించండి ఏంట్రా నాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాక్ బ్రదర్స్. అదే ఈ రోజు కంటెంట్ వచ్చేసి ఆ రోజులు మళ్ళీ రావు. ఏంటి సాంగ్ పాడుతున్నారు అనుకున్నారా? ఏం లేదు గైస్, నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఇదే స్కూల్లో చదువుకున్నాను. నాకు బెస్ట్ మెమరీస్ అయితే ఇచ్చింది. నేను అందుకనే ఒక వీడియో అయితే రికార్డ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఇంకా నా స్కూల్ అయితే మీకు చూపించేస్తాను రా, కమాన్. స్కూల్ డేస్ మర్చిపోలేని మంచి రోజులు, మళ్ళీ మళ్ళీ రాని స్వీట్ మెమోరీస్. I like my school very much. We are having so many facilities in our school like computer lab, science lab, digital classes, etc. We are having so many teachers who are well educated in our school and they will support us. And I'm very grateful to all committee sirs for giving గైస్, మనం అయితే ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. నేను క్లాస్ రూమ్ లో కంటే ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గరికి ఎక్కువ ఉండేవాడిని. అంటే కొంచెం బాగా చదువుతాను కదా, దానివల్ల. ఏంటంటే లాస్ట్ బెంచ్ మంది అయితే కిక్కే వేరేప. ఇలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ నువ్వు ఎలాగైతే నువ్వు స్కూల్ కోసం చెయ్యాలని చెప్పి ఒక అభిమానంతో వచ్చావు, అలాగే ప్రపంచం నలుదిక్కులా కూడా అన్ని వైపులా కూడా మన స్టూడెంట్స్ ఎక్కడో అక్కడ ఉంటారు సార్. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈ వీడియో వాళ్ళందరికీ రీచ్ అయ్యి అందరూ ఒక్కసారి గుర్తుకొస్తున్నాయి అనే ఒక ఫీల్ తోటి నీ వీడియోని ఎంజాయ్ చేసి 10 మందికి షేర్ చేసి, ఓహో మనం అందరం BVM లో చదువుకున్నాం కదా, ఎదమూలలో ఏ లోతులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలాగే అందరూ కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుని ఒక్కసారి తలుచుకుంటే చాలా for a few minutes until the program happens in a successful manner. He will The school name is Bharatiya Mandir English Medium High School. It was established in 1962. Our school has a spacious library which helps us to improve our knowledge. Our school has digital class which helps us to improve our knowledge. Our school has a spacious playground which makes us fit and active. గైస్, మనం అయితే మేనేజ్మెంట్ రూమ్ కి అయితే వచ్చేస్తాం. ఈ స్కూల్ తరఫు నుంచి ఏ మీటింగ్ అన్నా సరే దీంట్లోనే జరుగుతాయి. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఫీజెస్ మామూలుగా ఏమైనా చెప్పగలరా సార్? మామూలుగా ఫీజెస్ అంటే మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండేలాగా. I
love my school, and my school name is BYM English Medium High School because it has many facilities such as digital classes which enhance our knowledge, and we have practical. గైస్ మనం అయితే కంప్యూటర్ క్లాస్కి అయితే వచ్చాం. నేను చిన్నప్పుడు ఓకే సరే ఒక్కసారి కంప్యూటర్ క్లాస్ అయితే చూపిస్తాను రా. హైకోర్టు జడ్జి కూడా మన స్కూల్లో చదువుకున్నాను. సూపర్ సార్. రీసెంట్ గా 75 లో చదువుకున్న స్టూడెంట్స్ ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యారు. అందులో మాక్సిమం డాక్టర్స్, లెక్చరర్స్, లాయర్స్ ఇలాగ అన్ని ఫీల్డ్ లో కూడా సెలెక్ట్ పనిచేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే. पीछे मुड़ दौड़ के ताल गिनती के साथ शुरू कर 1 2 3 4 5 6 7 8 9 10 11 ब्रेक साउदर्न ब्रेक बाये मुड़ ब्रेक दाहिने मुड़ दौड़ के शुरू कर 2 2 3 2 4 2 5 2 समय से लक्ष्य तेज चल बाएगो करना सामने सैल्यूट गोल सैल्यूट स्क्वाड सैल्यूट करना सामने का सैल्यूट सैल्यूट. గైస్ మనం అయితే సైన్స్ ల్యాబ్కి అయితే వచ్చాం. సైన్స్ ల్యాబ్ కూడా ఎలా ఉందో మీకు అయితే చూపించేస్తాను. So this is the and this is the external structure. Inside we are having this internal structure. So do you know about this one? What is the use of this? Everyone knows this. What is the use of this? Yes. In physics also we are having here, right? How much Shyam Sundar, one of our old students and very popular also. We can't forget his name. అది ఏం చేశారు చెప్పండి మేడం. ఏం చేసేవాడిని చెప్పండి మేడం. చాలా నాటీగా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. మంచి యూట్యూబర్, మంచి ఫాలోవర్స్ ఉన్నాయి. మీరు కూడా సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. గైస్ మనం అయితే సూపరింటెండెంట్ గారు రూమ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ అంతా సూపరింటెండెంట్ గారు ద్వారానే నడుస్తుందంట. ఒకసారి ఆయన ద్వారా ఒక్కసారి స్కూల్ ద్వారా కానీ చెప్తారు. స్కూల్ ద్వారా స్కూల్ ద్వారా అంటే మనం 1962లో ఫస్ట్ మన స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. 1962 అంటే అప్పటి నుంచి మన కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పర్మనెంట్ రికగ్నిషన్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన బాల విజ్ఞాన మందిర్ స్కూల్. సూపర్ సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన స్కూల్ ఒక రోజుకి డెవలప్ అవుతూ ఇప్పుడు దగ్గర మనం 1500 స్టూడెంట్స్ దగ్గర 100 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఉండడం జరిగిందండి. Our school has providing many facilities like for playing. We has big playground and computer lab for understanding about technology and science labs for understanding physical energy, and we also has digital classrooms AVs. Our school has very well qualified teachers and sirs who are very supporting us and motivating us to become and stay in higher and high positions. గైస్ ఆఫీస్ రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి ఫీజు అన్ని ఇక్కడ కట్టేవాను గైస్. ఇంకా 15 years నుంచి కంప్యూటర్స్ మొత్తం స్కూల్ నుంచి. మా వరకు అయితే స్కూల్ మాకు అన్నం పెట్టిన అమ్మ. నాకు కూడా అంతే కదా మేడం. అలా అయితే ఆఫ్ కోర్స్ మీకు స్టడీ, మీకు విద్యాదానం, అన్నదానంతో పాటు మీకు విద్యాదానం. యాజ్ ఎ స్టూడెంట్ మేమైతే ఎంప్లాయీగానే మేము ఇందులోకి వచ్చాం కాబట్టి మాకు అన్నం పెట్టిన అమ్మ. గైస్ మనం అయితే లేడీస్ స్టాఫ్ రూమ్కి అయితే వచ్చేసాం. ఓకే టీచర్స్ రూమ్ ఇది కూడా. టీచర్స్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను కదా గైస్. మేడం హాయ్ మ్యామ్. నేను మీ ఓల్డ్ స్టూడెంట్ మేడం. సారీ అంటే నాకు ఇంకా కొత్త టీచర్స్ కనబడుతున్నారు మేడం. నాకు ఈ మేడం అయితే గుర్తుంది మేడం.
So our school is from the 1900s. It is very old, and from the start on itself, it has a very good name. So many students in our school become very great members. So we can say that our school is one of the best schools. Now we students of our school, we should study hard and make our school the greatest school in AP State. Thank you for giving this opportunity. Good morning, children. Attention. గాయస్ మనం అయితే ఎలిమెంటరీ స్కూల్కి అయితే వచ్చేస్తాం. ఇదే గ్రౌండ్ అయితే అసలు వెళ్ళరా మర్చిపోయింది వెళ్ళరా అని. గాయస్ ఇక్కడ అయితే నేను చిన్నప్పుడైతే నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ నుంచి జారిపోయి వచ్చేటప్పుడు నాకు ఇక్కడైతే చిరిగిపోయింది నిక్కర్ అయితే. ఇంత కన్నం కూడా పడింది నాకు అప్పుడైతే. అప్పుడు చిన్న నిక్కర్ కదా, ఇంత కన్నం కూడా పడింది అప్పుడు. నేను చిన్నప్పటి నుంచి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి స్టిల్. అది నేనైతే మా ఫ్రెండ్స్తో, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అయితే నేను ఇలా తిరుగుతూ ఉంటుంటే మా మమ్మీ వస్తుందని ఎవరో చెప్పారు నాకు. వెంటనే దూకేశాను నేను. నాకు ఒకసారి వెంటనే ఇక్కడ సర్రని చిరిగిపోయింది. నాకు అన్ని ఒక మెమరీస్. మళ్ళీ ఇంకోటి ఇక్కడ చిన్నప్పుడు మా మమ్మీ అయితే క్యారేజ్ అట్టుకుని వచ్చేటప్పుడు నాకు ఇక్కడైతే వినిపించేది. నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు ఆ మెమరీస్. ఏడుస్తున్నారు అనుకున్నారా? లేదు, కంట్రోల్ నలకబడిందా. కమాన్ మేడం. ఈ మేడం దీనికైతే హెడ్ మాస్టర్ ఈ మేడమే మొత్తం అన్ని చూసుకుని. ఓకే క్లాస్ మా సెక్షన్స్ అయితే ఇయే. చిన్నప్పటి నుంచి వచ్చి సడన్ గా వచ్చేటప్పటికి నాకు ఏదో ఒక ఆనందం ఇచ్చారు. ఓకే అయితే తట్టుకోలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుంచి నా సెక్షన్ ఎల్కేజీ అయితే ఇదే, ఈ సెక్షన్ ఇదే. ఆ మేడం కూడా సేమ్ ఇప్పుడు ఆ మేడం కూడా ఇప్పుడు చెప్తుంది. నాకు ఏ మేడం అయితే చెప్పిందో ఆ మేడం కూడా ఇప్పుడే అక్కడే ఉన్నారు స్టిల్గా. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాడు మేడం. ఇది గ్యాస్ నాదైతే అయితే బెంచీస్ అయితే మారినాయి మాట. సేమ్ క్లాస్ రూమ్ అయితే ఎట్లా ఉందో అప్పుడు కూడా సేమ్ అయితే అలాగే ఉంది. ఈ మేడం కూడా అలాగే ఉన్నారన్నమాట. మాకు చిన్నప్పుడు మేడం చెప్పింది ఈ మేడం. సో క్లాస్ పిల్లలు ఒక్కసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్. థ్యాంక్ యూ. చూ గైస్ నేనైతే ఇంతకుముందు అయితే బోర్డ్స్ ఉండే, ఇప్పుడైతే మేడం అయితే ఏంటి మేడం అయితే టీవీ డైరెక్టర్ మేడం. ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ చెప్తున్నాం. జనరేషన్స్ మారింది కదా, సిస్టమ్ మారింది. సో వీఆర్ హ్యావింగ్ దిస్ డిజిటల్ క్లాసెస్. మొత్తం ఇంకా బోర్డ్ మీద కాకుండా మొత్తం దీంట్లో బోర్డ్ ఆల్సో అండ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఫర్ యాక్టివిటీస్ వి విల్ యూస్ దిస్ డిజిటల్ క్లాసెస్. దే విల్ హావ్ టైం టేబుల్, డిజిటల్ క్లాసెస్ టైం టేబుల్. ప్రతి క్లాస్ లో ఉందా మేడం అలాగా? yes, not in every class. ప్రతి క్లాస్ లో లేదు, మనకి టైం టేబుల్ ప్రకారం వస్తుంది. ఓకే సూపర్ మేడం. నైస్ మ్యామ్. సో ఎవ్రీథింగ్ దిస్ ఇస్ అకార్డింగ్ టు ద టీచింగ్ సిస్టమ్స్. వి ఆర్ డెవలపింగ్ ఆల్ ద సిస్టమ్స్. సూపర్ మ్యామ్. ఐ యామ్ రెడీ. అదేం చెప్పండి. ఐ యామ్ రైటింగ్. ఐ యామ్ స్టడీయింగ్. అరే నాకు నేర్పించండి ఏంట్రా నాకు సింగింగ్ గైస్ చూసారు కదా అప్పుడు క్లాసెస్, ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ అయిపోయినాయి. మనం ఇంకా లాగ్ చేయకుండా ముందుకెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మనం టాయ్స్ రూమ్ అయితే వచ్చేసాం. టాయ్స్ రూమ్స్ అయితే వచ్చేసాం. టాయిలెట్ రూమ్ కాదు, టాయ్స్ రూమ్. ఓకే పిల్లలు ఏం చేస్తున్నా చూపు.
దొరికేసారు పిల్లలు, దొరికేసారు. ఏ ఆడుకుంటారా? గైస్ వాష్రూమ్స్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, చిన్న పిల్లల కోసమైనా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. నైస్. రారా. ఓకే బయట నుంచి అయితే ఓకే, లోనకైతే చూపించలేం కదా, బాగోదు కొంచెం. గైస్ మనమైతే యాక్టివిటీ రూమ్కి అయితే వచ్చేసాం. యాక్టివిటీ రూమ్ కూడా ఎట్లా ఉందో మనం చూసేస్తాం. సైలెంట్గా పిల్లలు ఏదో చేస్తున్నారు. గైస్ నేనైతే చిన్నప్పుడు అయితే సేమ్ ఇలాగే ఉండేవాడిని, ఏమీ తెలియదు నాకైతే. ఒరే సేమ్రా, నువ్వు నేను ఒకటేరా, నిజమే. ఎవడొచ్చి నాతో మాట అన్నా సరే అలాగే అంటాను నేను కూడా. సేమ్ గైస్, వీడు నేను ఒకటే. మరి అనాలి సరా సేమ్ నా అలాగే. సరే పిల్లలు బాయ్ బాయ్, బాగా చదువుకోండిరా ఓకేనా. చూసారా కదా గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రూమ్ మొత్తం, పిల్లలతో చాలా అంటే చాలా అందంగా ఉంది. ఏం చెప్పడం నాకు మాటలు రావట్లేదు అంతే. Hi, this is Archana. Welcome to BVS Pre-Primary School. Admissions are open for academic year 25-26.